హల్లెలూయా. మరొకసారి మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి చక్కటి అవకాశం ఇచ్చిన మరి దేవాదేవుని వందనాలు, అలాగే కూడి వచ్చిన సంఘమంతటి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. హల్లెలూయా. సరే, మరి ఒక రెండు చిన్న విషయాన్ని మీకు పంచుకొని తర్వాత నేను దేవుని వాక్యంలోకి వెళ్తాను. మరి గడిచిన దినాల్లో మరి దేవుడు మా ఇంటిలో చేసిన కార్యములన్నీ మీరు ఎరిగిన వారే. నా కుమార్తె విషయంలోనూ అలాగే ఎన్నో మరి అద్భుతంగా మరి పరిచర్య చేస్తున్న స్థలంలో అక్కడే చదువుతున్న మా అమ్మాయిని దేవుడు ఎక్కడైతే చదువుతున్నాడో ఆ కాలేజీలోనే మరి ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. ఏమి జరిగినా కూడా అదంతా ప్రభు కృప, దానంతటికీ ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గొప్ప సంతోషం, గొప్ప ఆనందం. ఒకరోజు నేను నాకు ఫోటోలు పెట్టేస్తున్నారు అక్కడ కాలేజ్ ఫ్రంట్లోనే పెద్ద ఫోటో వేశారు. నా మీద వేస్తే అందరు నాకు ఫోటోలు పెట్టేస్తున్నారు. నేను చూడగానే ఒకరోజు ఆ దారిలోని మన రమేష్ గారు చర్చికి వెళ్ళాలని చెప్పాను కదా లాస్ట్ వీక్, ఇంతకు ముందు ఎప్పుడో అలా దారిలో వెళ్తుండగా అది అలా చూసినప్పుడు నేను అక్కడ ఒక నిమిషం అలా చూస్తూ నా కళ్ళంట నీరు తిరిగాయి. దీనికి మేము అర్హులం కాదు ప్రభువా, ఇది నీ కృపే. నిజంగా దేవుడు మన జీవితంలోని నేను ఎడ్యుకేషన్లో కంప్లీట్గా జీరో, అసలు నాకు ఏ జ్ఞానం లేదు, నేను అన్ని విషయాల్లో కూడా జీరోగా ఉండేవాడిని. కానీ నా జీవితంలో మరి నాకు ఇచ్చిన బిడ్డల జీవితంలో దేవుడు దినదినము ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. సామెతల గ్రంథము 20:7 ఒక మాట ఉంటుంది. అది చూడండి, ఒక మాట నాకు ఆ మాట నాకు చాలా బాగా నచ్చిన మాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను అది చదివాను. యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులు. మనం యథార్థంగాను నీతివంతులంగా మనం జీవించినప్పుడు మన పిల్లల తర్వాత ధన్యులవుతారు. మన జీవన విధానమే మన పిల్లల మీద ఏమవుతుందంటే ఆ ప్రభావాన్ని చూపిస్తుంది. మనం ఏం చేస్తున్నామో అదే మన పిల్లలు చేస్తూ ఉంటారు. మనం ఏది మాట్లాడుతాం, మనం దైవికంగా భక్తిగా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునితో మనం నడుస్తూ ఉన్నప్పుడు మన పిల్లలు కూడా అదే అనుభవాన్ని కలిగి ఉంటారు. హల్లెలూయా. నువ్వు మందిరానికి వస్తే నీ పిల్లలు మందిరానికి వస్తారు. నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు ప్రార్థన చేస్తారు. నువ్వు గౌరవప్రదంగా జీవిస్తే, నువ్వు నీతిమంతుడిగా యథార్థవంతుడిగా జీవిస్తే నీ పిల్లలు కూడా అలాగే జీవిస్తారు. కరెక్ట్గా నువ్వు ఎలా చేస్తావు అలాగే చేస్తావు. నేను ధైర్యంగా ఆ మాట చెప్పాను. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ పిల్లలు ప్రార్థన చేయరు, నువ్వు మందిరానికి రాకపోతే నీ పిల్లలు మందిరానికి రారు. నీవు ఎలాగైతే కుయ్యెత్తుగా ఉంటావో నీ పిల్లలు కూడా కుయ్యెత్తుగానే ఉంటారు. అసలు నీది ఏది చెప్పాలనుకోలేదు, ఎందుకు ఆ సందర్భం వచ్చిందో నాకు తెలియదు. నువ్వు ఎలాగ జీవిస్తావో యాజ్ ఇట్ ఈస్గా అలాగ జీవిస్తావు. అప్పుడప్పుడు పాస్టర్ గారు అంటారు, సేమ్ నువ్వు ఇలాగే నీ బుద్ధిలో మీ చిన్నదాన్ని కూడా అంటుంటారు. మా అమ్మ చెప్తుంటుంది పాస్టర్ గారికి, ఇలాగే బాబు అది కూడా అలాగే వెళ్ళిపోతుంటుంది సడన్గానే. అంటే నాలో ఏమున్నాయి అవే ఉంటాయి. నువ్వు ఎలాగుంటావో నీ పిల్లలు అలాగే ఉంటారు. నువ్వు అనుకోవచ్చు నేను ఇలాగ ఉన్నాం కదా నా పిల్లలు పైకి వెళ్ళిపోతారు. భౌతికంగా వారు పైకి వెళ్ళొచ్చేమో కానీ కొన్ని రోజులకు వారు మానసికంగా వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నాతో చదువుకున్న చాలామంది స్టూడెంట్స్ ఈరోజు భూమి మీద లేరు. గొప్పవారు, మంచి జ్ఞానవంతులు, బాగా చదువుకున్న వాళ్ళు. నేను చెప్పాను కదా నాకు జీరో, వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు ఈరోజు భూమి మీద లేదు. మాకు మాస్టర్ గారు ఒక అబ్బాయి ఉండేవాడు, చాలా బాగా చదివాడు. కానీ వాడి జీవితంలోని సరైన అనుభవాలు లేకపోవడాన్ని బట్టి, దేవుని గురించిన జ్ఞానం లేకపోవడం బట్టి వాడికి
ఆగుతావు. హల్లెలూయా. అది చేతులెత్తలేని పురుషుడివా, పరిశుద్ధమైన చేతులెత్తు, పరిశుద్ధమైన ఫలాలు పొందుకుంటాం. నేనేమంటానంటే ఆ భూమి ఖాళీగా ఉందనుకో, అక్కడ పిచ్చి మొక్కలన్నీ వచ్చేస్తున్నాయి. అప్పుడు నేనేం చేశానంటే ఆ మొత్తం అంతా కూడా విత్తనాలు తీసుకొచ్చి అలా జల్లేసాను. జల్లేస్తే మంచి మొక్కలు రావడం మొదలుపెట్టాయి. ఈరోజు మనం ఏం చేయాలంటే మన భూమి ఖాళీగా ఉండడాన్ని బట్టి ఏంటవుతుందంటే పిచ్చి పిచ్చి మొక్కలు వస్తున్నాయి, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి నీ హృదయం అనే దాని మీద ఏం చేయాలంటే మంచి విత్తనాలు, ఫలాలు ఇచ్చే విత్తనాలు. ఆత్మ ఫలాలు ఉన్నాయి 9, అవి విత్తేటోతో చక్కగా ఫలిస్తావు. ఇంకొక మాట నేను చెప్తాను చూడండి. ఎప్పుడైతే నువ్వు బాగా ఫలిస్తావో, ఒక తోటలోని ఒక మంచి ఫలవంతమైన చెట్టు ఫలించినప్పుడు ఏం చేస్తారు జనాలందరూ? ఆ ఫలాలు తినరా? ఒక తోటలో మంచి తోట ఉందంట, మామిడి తోటలోని. ఇప్పుడు అంతా మామిడి పళ్ళు సీజన్ కదా, దానికోసం మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ తోటలో ఒక మంచి చెట్టు ఉందంట, అది చక్కగా ఫలించిందంట, మంచి ఏపుగా ఫలించింది. ఎవరు వచ్చినా వాళ్ళు వస్తారు, వాళ్ళ మట్టుకు కూర్చుంటారు. మనం వారికి ఏమీ స్వాగతం పలకవసరం లేదు. హల్లెలూయా. అందరూ నా వైపు చూడండి. ఆ చెట్టు చక్కగా ఏంటవుతుంది, ఏపుగా పెరిగిందంట, మంచి ఫలాలు వచ్చాయంట. చాలామంది వచ్చి ఫలాలన్నీ తీసుకుని ఏం చేశారు? తిన్నారు, వారికి కావాల్సినవన్నీ వేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు చెట్టు ఏంటైంది? ఖాళీ అయిపోయింది. ఈ సంవత్సరం మొత్తం పళ్ళన్నీ కోసాక మామిడి చెట్టు ఖాళీయే కదా. ఇప్పుడు అక్కడ ఎవరు మిగులుతారు? చెట్టు, ఇంకా అక్కడ తోటమాల ఒకడు ఉంటాడు కదా, ఆయన ఉంటాడు. ఇప్పుడు దాకా కొంతమంది బాగా ఫలించి బాగా ఆత్మీయంగా మీదకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరికీ చాలామందికి ప్రకటించడంలోనూ, తర్వాత కొన్ని సందర్భాల్లోని ఏటవుతారంటే ఈ సంతోషంలోని ఈ తోటమాలను మర్చిపోతారు. కొన్నిసార్లు మనం కూడా బాగా అభివృద్ధి పొందిన తర్వాత ఏటవుతాం తెలుసా? దేవుని మర్చిపోయి మనం ఏం చేస్తుంటే వీళ్ళ కోసం ఇచ్చేసి ఈ ఆలోచనలో ఉండిపోయి కొన్నిసార్లు దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని కూడా మర్చిపోతుంటాం. ఎప్పుడైతే ఖాళీ అయిపోయిన తర్వాత అప్పుడు అందరూ పొందుకుని వెళ్ళిపోతారు కదా, అప్పుడు మనకి ఎవరు కనిపించరు. అప్పుడు చూస్తాం. ఒక విషయం తెలుసా? నిన్నెవ్వరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా తోటమాలి నేను విడిచిపెట్టి వెళ్ళిపోడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోడు అంటాడు. నువ్వు బాగా ఫలించావు కదా, ఇప్పుడు వాళ్ళందరూ ఫలాలు అనిపించారు కదా, మళ్ళా నెక్స్ట్ ఇయర్ నువ్వు ఇంకా ఫలించాలని నీకు మళ్ళా బాగా చుట్టూ తవ్వి నేను ఎరువు వేస్తాను. ఈ అనుభవాలను నేను నడిపించబోతున్నాను. హల్లెలూయా. ఒకవేళ నువ్వు బాగా ఫలించావు, నీ దగ్గర బోలెని అనుభవాలు పొందుకొని ఒకవేళ నేను వెళ్ళిపోయారా, నువ్వు చింతించాల్సిన పని లేదు. అందరూ వెళ్ళిపోయినా ప్రభువైన యేసుక్రీస్తు నీతో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దానిని బట్టి మనం సంతోషించాలా. దేవుడు మనతో ఉన్నాడని మనం సంతోషించాలా. మన భూమిని చక్కగా దేనితోటి, ఫలములతో మనం నింపుకోవాలా. హల్లెలూయా. కాబట్టి అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, దేవునిని బట్టే సంతోషిస్తున్నాడు, ఇక దేనిని బట్టి సంతోషించట్లేదు. వేరే తను చేసిన కార్యాలను బట్టి లేకపోతే దేన్ని బట్టి సంతోషించట్లేదు. కానీ ఇక్కడ అంటున్నాడు, రాజు ఏమంటున్నాడు? యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణను బట్టి హర్షించున్నాడు. ఇది ఎవరు రాసిన కీర్తన? ఇది ఎవరి కోసం రాస్తున్నాడు? దావీదు కోసం రాసుకుంటున్నాడు. తన కోసం తను రాసుకుంటూ వేరే వ్యక్తి కోసం చెప్తున్నాడు. ఈ అనుభవాన్ని మనం కొత్త నిబంధన గ్రంథంలో పౌలులో చూడొచ్చు. మనం చూడండి, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. చదవక. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు మూడో ఆకాశమును కొనుపోబడెను. అతడు శరీరంతో కొనుపోబడెను, నేను ఎరుగను. శరీరము లేక నేను ఎరుగను, అతని దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. చాలమ్మా. ఇది ఎవరి కోసం చెప్తున్నాడు? పౌలు తన కోసమే తను చెప్పుకుంటున్నాడు, కానీ నేనే ఇలా వెళ్ళానని చెప్పుకోవట్లేదు. నీకు విషయం తెలుసా? కొన్నిసార్లు ఏదన్నా ఒకవేళ కొన్నిసార్లు జీవితంలోని సాక్ష్యం చెప్పినా, కొద్ది ఏదైనా అనుభవాలు చెప్పినా ఏమంటే తెలుసా, వచ్చాడండి పెద్ద భక్తుడు, ఆహా ఇంకెతనికంటే ఎవరైనా చెప్పుకుంటాడని. ఆత్మీయ సంబంధమైన జ్ఞానం కలిగిన అర్థం చేసుకుంటారు. కానీ కొంతమంది ఎలా ఆలోచిస్తారు తెలుసా? మొదలెట్టాడని అంటారు, లేదా మొదలెట్టిందని అంటారు. కొన్నిసార్లు
మంచి కార్యాలు చెప్పడానికి కూడా భయపడాల్సి వస్తుంది మనుషులకి. ఏదైనా చెప్పాలన్నా కూడా ధైర్యం సరిపోదు. ఎందుకంటే వాళ్ళ యొక్క పరిస్థితులు అలా ఉంటాయి. ఏదైనా చెప్తే ఏం మాట్లాడతారని సరే. సరే, ఇక్కడ దావీదు కూడా అనుభవం. దావీదు తన గురించి తన కీర్తన రాసుకుంటున్నాడు. ఏమంటాడంటే, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణ బట్టి అతను ఎంతో హర్షించున్నాడు. దేనిని బట్టి హర్షిస్తున్నాడంట? దేవుడు తనకిచ్చిన రక్షణను బట్టి హర్షిస్తున్నాడు. ఈ మధ్య నేను ఒక మాట దాన్ని ఏమంటారంటే, యూట్యూబ్లోని వన్ రీల్ చూస్తాం కదా, అందులో ఒక మాట చదివాను. ఏంటంటే, దేవుడు నీకు ఏ మేలు చేయకపోయినా నువ్వు దేవుడితో ఉండు, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు అన్నాడు. దానికి నేను లైక్ కొట్టలేదు. ఎందుకు కొట్టలేదు? దేవుడు మనకి ఏ మేలు చేయలేదా? చేసిన మేలేంటి? రక్షణను గొప్ప మేలు చేశాడు. అసలు ఆ సబ్జెక్టే నాకు నచ్చలేదు, ఆ మాట అన్నమే నాకు నచ్చలేదు. అసలు దేవుడు నీకు ఎంతవరకు ఏ మేలు చేయకపోయినా నువ్వు మాత్రం దేవుడితో ఉండు, దేవుడు నీకు మేలు చేస్తాడంటే, ఆల్రెడీ దేవుడు మనకు మేలు చేసేసాడు. రక్షణని గొప్ప ఆనందాన్ని కలుగు చేశాడు. దానికంటే గొప్ప మేలు మనకేముంటుంది? కాబట్టి దానిని బట్టి ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? హర్షిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. దేవుడే నా బలం అని చెప్తున్నాడు. 18వ కీర్తన అంటాడు, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, నీ రక్షణ బట్టి నేను ఎంతో హర్షిస్తున్నాను. మనం ప్రతిరోజు కూడా కోట్ల మంది ప్రజలకు లేని గొప్ప రక్షణ నీకు నాకు కలిగి ఉందని మనం ఏం చేయాలంటే సంతోషించాలా. మన పేదరికాన్ని బట్టో, లేకపోతే మన లేమిని బట్టో, మన కష్టాలను బట్టో అని మీరు దాన్ని బట్టి మనం చింతించాల్సిన పని లేదు. కొన్నిసార్లు అంటే ఏదో మరి మీకు ఏమీ కష్టాలు లేవా, బాధలు అంటే, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే మనం ఎప్పుడైతే రక్షణలో ఆనందించడం మొదలు పెడతామో, రక్షణ బట్టి సంతోషించడం మొదలు పెడతామో, దేవుడు దాన్ని బట్టి మనల్ని ఆనందిస్తూ ఉంటాడు. అందుకే 51వ కీర్తనలో కూడా తన రక్షణ కోల్పోయినప్పుడు కూడా ప్రార్థన చేస్తాడు. ప్రభా, నీ రక్షణ ఆనందాన్ని నా యొద్ద నుండి తీసివేయకు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తొలగించొద్దు అని ప్రార్థన చేస్తాడు. మనం ఏదేదో కోల్పోతే, ప్రభా నాకు అది లేదు ఇది లేదని కింద పడి దొర్లుతాం. ఎప్పుడైనా నీ రక్షణ జీవితాన్ని నువ్వు కోల్పోయినప్పుడు అనిపించినప్పుడు అటువంటి అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ లేనట్లయితే ఈరోజు, ప్రభా నిన్ను దయనీయ స్థితిలో ఉన్నప్పుడు, నిన్ను మరణ పడకల మీద ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు కదా, ఈరోజు నేను మరలా అపిత్రుని అయిపోయాను ప్రభా, మరలా వెనక్కి వెళ్ళిపోయాను ప్రభా, మరలా నేను అదే పాపంలోకి వెళ్ళిపోతాను ప్రభా, నా రక్షణానందాన్ని కోల్పోయాను ప్రభా, నన్ను మరలా బ్రతికించు ప్రభా అని దొరలాల, ఏడవాల. దేవుని సంబంధమైన ఏదైనా కానీ కోల్పోతున్నప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని బట్టి మనం బాధపడాలి. హల్లెలూయా. అందుకే దావీదు ఎందుకు హర్షిస్తున్నాడు, ఎందుకు సంతోషిస్తున్నాడు అంటే, తనకు కలిగిన గొప్ప రక్షణ బట్టి సంతోషిస్తున్నాడు. దేనిని బట్టి కూడా సంతోషించట్లేదు, దేనిని బట్టి కూడా ఆనందించట్లేదు. దావీదు యొక్క సైన్యము, గొప్ప సైన్యం ఉన్నాయి, రథాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ దానిని బట్టి కాదు. కానీ తన రాజు దేవుని బలమును బట్టి సంతోషిస్తున్నాడు, కలిగిన రక్షణ బట్టి హర్షిస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత ఏమంటాడంటే 7వ వచనం చూడండి. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మకించున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా ఎవరి మీద నమ్మకించాడంట? ఈరోజు మనం ఎవ్వరి మీద నమ్మకించకపోయినా పర్లేదు, కానీ దేవుని యందు నమ్మకించు. మనం ఏంటంటే 12 సంవత్సరాల నుంచి రక్తగా స్రావం గల స్త్రీ దేవుని యందు నమ్మకించింది. అమ్మ, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నువ్వు సమాధానం గలదానివై ఇంటికి వెళ్ళమ్మా అన్నాడు. ఈ 2 కారణాలు బట్టి రాజు దేవుని బలమును బట్టి, అంతేకాదు తన కలిగిన రక్షణ బట్టి హర్షించడాన్ని బట్టి, అంతేకాదు దేవుని నమ్మకించడాన్ని బట్టి ఆ మధ్యలో మిగతా వచనాలన్నీ కూడా దేవుడు తన జీవితంలో నెరవేరుస్తున్నాడు. చూడండి అక్కడ ఉండి, అతని మనోభిష్టను నువ్వు సఫలము చేయుచున్నావు, అతడి పెదవు నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించినావు. ఇందులో కూడా చాలా క్లుప్తమైన విషయాలు ఉన్నాయి. మరి సమయాన్ని బట్టి నేను త్వరితంగా ముందుకెళ్తున్నాను. అది అంటాడు మనోభిష్ట అంటే హృదయ వాంఛలు. దావీదు యొక్క ప్రతి హృదయ వాంఛన కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? దావీదు హృదయంలో ఒక ఆలోచన వచ్చింది అనుకో, దేవుడు అంటే వెంటనే రైట్ మార్క్ పెట్టేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? టక్పని టిక్ మార్క్ పెట్టేస్తున్నాడంట. దావీదు హృదయంలో, ప్రభా నేను ఇలాగ అనుకుంటున్నాను ప్రభా అంటే, ఓకే నాకు తెలుసు కదా, చేసేద్దాం. దావీదు హృదయ వాంఛలు ఏంటి చూడండి, ఎటువంటి ఆలోచన ఉన్నాడో. 132వ కీర్తన చూడండి, 7-5 వచనాలు కలిసి ఉంటాయి చూడమ్మా. ఆయన నివాస స్థలమునకు పోదాం రండి, యెహోవా లెమ్ము,
అక్కడ చూడండి 5వ వచనం చూడండి. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి నేను ఎక్కను, నా కళ్ళకు నిద్ర నేను. చాలమ్మా. ఏంటండి ఈ ఆలోచన? ఇటువంటిది ఎప్పుడన్నా వచ్చిందా? ఇంకా నా నా మందిరములోని, నా సంఘములోని రక్షణ లేని వారి కోసం నేను ప్రార్థన చేస్తాను, లేకపోతే ఇలాంటి దైవికమైన విషయం మీద ఎప్పుడన్నా నేను పడుకొని ఈరోజు రాత్రంతా అని ఎప్పుడన్నా ఇలాంటి తీర్మానం తీసుకున్నారా? ఈ దేవుని కార్యం జరిగినంత వరకు కూడా నేను ఎటువంటి పని కూడా నేను చెయ్యను, నేను మంచం ఎక్కను. అమ్మా 25,000 పరుపు కొనుక్కున్నాం అండి, కింద ఎందుకు పడుకుంటాం? మీదే పడుకుంటాం మేము. అలా వస్తే వస్తారు, లేకపోతే లేదు, మనకెందుకు. కాబట్టి దావీదు యొక్క హృదయం ఎలాగుందంటే దేవునికి మందిరం కట్టాలా, దేవునికి పూరించి పని చేయాలా, దేవుని గురించిన. తన కుమారుడైన సొలొమోను మందిరం కడుతున్నప్పుడు కొంత ధనాన్ని సమకూరుస్తూ మళ్ళీ అంటాడు, దేవుని మీద నాకున్న మక్కువ చేత నేను నా సొంత బంగారాన్ని తీసేస్తున్నాను అంటున్నాడు. ఏం తీసేస్తున్నాడంట? నా సొంత బంగారాన్ని తీసేస్తున్నాడంట. ఇప్పుడు ఎవరికి మందిరానికి బంగారాన్ని డబ్బులు ఇమ్మని నేను చెప్పట్లేదు సుమి. మళ్ళీ ఎలాగ ఆలోచిస్తారంటే 2 ట్రాక్లు ఆలోచిస్తారు కొంతమంది, డబ్బులు ఇమ్మని అడుగుతున్నారని. అది కాదు నేను చెప్పింది. దేవుని గురించి తనకున్న మక్కువ కోసం నేను చెప్తున్నాను. అటువంటి ఆ హృదయాభిలాష కలిగిన దేవుడు ఇష్టపడతా? ఖచ్చితంగా ఇష్టపడతాడు. నీ హృదయంలో వచ్చిన వెంటనే అనుకుంటాడు దేవుడు, దీన్ని ఎక్కువటేనే అంటాడు. ఎందుకంటే నువ్వు అనుకోక ముందే నీ తలంపులు ఎరిగిన దేవుడు ఆయన. అంతేకాదు ఇంకొక ఆలోచన చూడండి, 27వ కీర్తన 4వ వచనం చూడండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు. చాలమ్మా. ఎప్పుడంట? ఆదివారం ఒక పూటే కాదు. నేను మరలా ఈ మాట చెప్తే ఏదన్నా మళ్ళా సమస్య వద్దని భయం, కానీ గంట ప్రార్థనకి కాసేపు రమ్మంటే ఎవరికి రావడానికి ఏం కుదరట్లేదు. నువ్వు జీవితకాలం అంతా దేవుని మందిరంలో ఎక్కడ ఉంటావు? ఇంకా ఒక గంట సేపు నువ్వు దేవునితో గడపలేనప్పుడు నువ్వు జీవితకాలం దేవుని మందిరంలో ఏమంటావు? ఒక గంట సేపు ప్రార్థన చేయడానికి రమ్మంటే కింద మీద డబ్బు ఆడిపోతున్నారు జనాలు. ప్రేమతో పిలిచినా రారు, గట్టిగా చెప్పినా రారు. ఇంకెలా చెప్పాలని దేవుడే మీకు చెప్పును గాక. అది ఆమెన్ అన్నలందరికీ ఆమెన్. ఎందుకంటానంటే ఈ మాట చెప్తున్న కొలది కూడా ఇంకా ఎందుకంటే సర్లే ఇంక చెప్పి వాళ్ళని బాధపడడం ఎందుకని మానేసాం. మరలా చెప్తున్నాను, దావీదు ఒక హృదయవాంఛలు ఎందుకు చెప్పాలా? అతని మనోభిష్టనైన సఫలం చేస్తానని ధైర్యంగా రాయగలంటే దావీదు యొక్క హృదయవాంఛలు అలాంటివి. భౌతిక సంబంధమైన, శరీర సంబంధమని ఏని కొరకు ఆలోచించలేదు. కానీ ఏదైనా తక్కువ చేశాడో దేవుడు? గొర్రెల దొడ్లోని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆయన అడగక ముందే ఆయనకు అన్నీ ఏం చేశాడు? సమకూర్చాడు. హల్లెలూయా. ఆయన హృదయవాంఛ ఎప్పుడు కూడా దేవునితో అనుసంధానమైన దాన్ని బట్టి. హల్లెలూయా. కాబట్టి అతని మనోభిష్టను అతను ఏం చేస్తున్నాడంట? సఫలం చేస్తున్నాడు. రెండోది, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక, ఈరోజు ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాం అన్నీ అంగీకరిస్తున్నాడు దేవుడు. ప్రార్థన చేసి 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 అలిసిపోయి సమస్యలు పడిపోతున్నాం, కానీ దేవుడు చేస్తాడో లేదో. సర్లేండి ప్రభా నీ చిత్తం, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించున్నావు. దావీదు ఒక ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడంటే, నా కుమారుడు ప్రార్థన చేశాడు, దీనికి సమాధానం ఏం చేయండి? పరిష్కరించేయండి. దావీదు ఒక ప్రార్థన, గొప్ప ప్రార్థన పరుడు. ఎంతగా ఆసక్తి కలిగిన వాడంటే, ప్రార్థన చేస్తున్నాడంటే దేవుడు అమ్మో దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నా కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు, ఇవన్నీ ఏం చేయండి? చేసుకెళ్ళిపోండి. చూడండి దావీదు ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 25వ వచనం చూడండి. 1 సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 25వ వచనమ్మా, క్షమించండి. 2వ సమూయేలు 1:25.
గట్టిగా చూ యుద్ధరంగమునందు బలాఢ్యులు పడి ఉన్నారు. ఉన్నత స్థలంలో యోనాతాను చాలమ్మా. ఎవరి కోసం చేస్తున్నాడు ఈ ప్రార్థన? సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు. అటువంటి బలాఢ్యులు దేవుని బిడ్డలు కూలిపోయారని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. సౌలు ఏమన్నా కూడా దావీదుకి ప్రియుడా? ఎటువంటాడు? శత్రు. ఆయన చూడండి, ఎంతైనా కూడా అయ్యో ఒక పరిశుద్ధుడు చనిపోయాడే, ఒక పరిశుద్ధుడు ఏమయ్యాడు? కూలిపోయాడే, దేవుని నియమించినవాడు కూలిపోయాడే అని బాధపడుతున్నాడు. మనమైతే ఏం చేస్తాం? తిన్నగా ఉండలేదండి, అందుకే పడిపోయాడు, అలాగే అయ్యిందండి. మనమైతే అలాగే ప్రార్థన చేస్తాం. దేవుడు అలాగే చెప్తున్నాడు. అలాగే సరి చేస్తున్నప్పుడు అది వేరే విషయం, దానికోసం మనం మాట్లాడడానికి లేదు. నేను అంటుంది ఏంటంటే, ఎంత ప్రార్థన చేస్తున్నట్టే బలాఢ్యులు కూలిపోయారు. అయ్యో మంచి దైవజనుడు, మంచి ప్రార్థనాపరుడు, చక్కగా ఉండేవాడు, ఏమయ్యాడు? కూలిపోయాడు. దేనిని బట్టి కూలిపోయాడో తెలీదు. అంతేకాదు, చూడండి 119 కీర్తనలో మాట చదువుతుంది. 119, 136. నీ జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపనందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఇది ఎంత అనుభవం అండి అది. నీ ప్రజలు నీ ధర్మశాస్త్రం అనుసరించట్లేదు, వాళ్ళు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. నీ బిడ్డలుగా పిలువబడుతున్నారు, కానీ వారు వాక్యాన్ని అనుసరించి జీవించట్లేదు. మరలా పాత జీవితము అయ్యా, మళ్ళా సినిమాలు చూస్తున్నారయ్యా, మళ్ళీ అదే దుర్మార్గపు జీవితం చూస్తున్నారయ్యా, మళ్ళీ అదే ఘోరంగా మాట్లాడుతున్నారయ్యా. మరణ పడకల మీద ఉన్నప్పుడు ప్రభువా కరుణించు అన్నప్పుడు నువ్వు కనికరించావు కదా, ఈరోజు మరలా అది మర్చిపోయి ఇష్టవిడిగా విచ్చలవిడిగా జీవిస్తున్నారు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడంట దావీదు. ఏడుస్తున్నాడంట, కన్నీరు కారుస్తున్నాడంట, ఏరులై పారుతుందంట. దేని కొరకు తెలుసా? వాక్యానుసారంగా జీవించిన మనుషులను చూసినప్పుడు. మనం వాక్యానుసారంగా ఎవరైనా జీవించడం కనిపిస్తే మనం ఏం చేస్తామని అంటే, ఈడు అయిపోయాడు ఈడు సీను, ఇలాంటి మాటలు మనం మాట్లాడతాం. నీకు ఏదన్నా బాధ భారం ఉంటే కాసేపు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, అవకాశం ఉంటే వెళ్ళి హెచ్చరించు. దావీదు కన్నీరు కారుస్తున్నాడంట, బోర్ల పడి ఏడుస్తున్నాడు. అయ్యా నీ వాక్యాన్ని అనుసరించి వారు ఏం చేయట్లేదు, జీవించట్లేదని కన్నీరు ఏరులై పారుతుందంట. ఈ మధ్యకాలంలో ఒకరిద్దరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా ఎంత మేలు చేసావు కదా, ఎందుకు ఈరోజు ఇలా తయారయ్యారు ఇలా? దీని కొరకైనా బ్రతికించావు, దీని కొరకైనా వారికి క్షేమం దయచేసావు. నాశనం వెళ్ళిపోతున్నారు ప్రభువా, జ్ఞాపకం చేసుకో. అటువంటి ప్రార్థన అనుభవం మనకు కావాలి. అందుకే అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించాడంట దేవుడు. ఈరోజు నీ ప్రార్థన నా ప్రార్థన అంగీకరించబడాలంటే అటువలే ఆత్మీయ వనరహితనికి తానే మనకు సహాయం చేస్తున్నాడు. అటువంటి పరిశుద్ధాత్మ అనుభవంలో ప్రార్థన చేయడం నేర్చుకో. దేవుడు ఖచ్చితంగా నీ పెదవుల నుండి వచ్చిన ప్రార్థన కూడా మానక అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఎటువంటి ప్రార్థన చేస్తున్నావు? అటువంటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు. అక్కడ చాలా విషయాలు ఉంటాయి, ఇప్పుడు అవన్నీ నేను చెప్పను. కానీ చూడండి, ఒక్కసారి ఆ మాటలన్నీ 2-3 మాటలు నేను చదివి నేను ముగిస్తాను. చూడండి, అక్కడ అంటాడు, ఇంకా చాలా శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నువ్వు అతన్ని ఎదుర్కొనిచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు. తర్వాత అంటాడు చూడండి, నిత్యము ఆశీర్వాద కారకుడు ఉన్నట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. 6వ వచనం, నీ సన్నిధిలో సంతోషంతో అతన్ని నొల్లసింపజేసి ఉన్నావు. అతన్ని అంట శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నువ్వేం చేస్తున్నావు? అతన్ని ఎదుర్కొంటున్నాడంట దేవుడు. దావీదుకి ఏదన్నా ఒక ఆశీర్వాదం ఇవ్వాలంటే అది శ్రేష్టమైనది తీసుకుని వస్తున్నాడంట. ఆశీర్వాదం కోసం సమయం అయిపోయింది, కానీ ఒక్క మాట నేను చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ఈ మాట చాలా ఇష్టం. ఆశీర్వాదము అనగానే మన జీవితంలో అనిపించేది ఏంటి? మనకి ఇల్లు, కారు, డబ్బు, సంపాదన ఏదైనా. కానీ దేవుడు మనకు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. దాన్ని ఒకవేళ మీరు అనుభవిస్తున్నారు లేదో మీరు చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. నీకు విషయం తెలుసా? అనుగ్రహించినవి అంటే ఏంటి? ఇచ్చేసినవి. ఇచ్చేసినవి అనుభవించట్లే, కానీ లేనాటిని మిమ్మల్ని అడుగుతున్నారు. దేవుడు ఏమి ఇచ్చాడంట? ఆత్మ సంబంధన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు దేవుడు. దాన్ని అనుభవించట్లేదు ప్రజలు. లేని వాటిని ఏం చేస్తున్నారు?
అడుగుతున్నాను, ప్రభా నాకు అది ప్రభా, నీకు ఇది ప్రభా. నీకు విషయం తెలుసా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలుగా నువ్వు అనుభవించడం మొదలు పెడితే అది ఇహలోకంలో క్రీస్తుతో నువ్వు నడవడానికి, పరలోకంలో ఆయనతో పాటు నిత్యం ఉండడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఇచ్చేశాడు దేవుడు ఆశీర్వాదాలు నీకు, దాన్ని నువ్వేం చేయాలా, అనుభవించడం నేర్చుకో, వాడుకోవడం నేర్చుకో. రక్షణ అనే ఆశీర్వాదం ఇచ్చాడు, పరలోకంలో కూర్చుండబెట్టాలని ఉంది, పరిశుద్ధుల స్వాస్థ్యంలో నీకు పాలు పంపులు దయచేశాడు, అనాది సంకల్పంలో ఆయన తన కుమారులుగా ఉండటం నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఇవన్నీ నీకు తెలిస్తే నువ్వేం చేస్తావు తెలుసా, వాటిని అనుభవించడం నేర్చుకుంటావు. నీకు డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంట్లో దాచుకున్నావు అనుకో, ఏటవుద్ది, ఏమీ రాదు. ఒక బిజినెస్ చేసినా లేకపోతే బ్యాంకులో వేస్తే ఇంట్రెస్ట్లు వస్తాయి, లేకపోతే ఇంకేటవుద్ది, బిజినెస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. ఇంట్లో పెట్టుకుంటే అలాగే ఉంటాయి. ఈరోజు చాలామంది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించేశాడు దేవుడు, వాటిని అనుభవించడం తెలియక ఏం చేస్తున్నారంటే మూలన పెట్టి, ప్రభా అలా ఆశీర్వాదం ఇవ్వా, ఈ ఆశీర్వాదం ఇవ్వా అని అడుగుతున్నాడు. అనుగ్రహించిన వాటిని అనుభవించండి, దాని ద్వారా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు, మీతో ఉంటాడు, మిమ్మల్ని కడ వరకు, మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు అంతవరకు కాపాడుటకు శక్తి గల దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.